నమస్తే, వెల్కమ్ టు విధాత న్యూస్. తరచుగా తలనొప్పి వస్తోందా? మారిన మన జీవనశైలి తెచ్చిన ముప్పుల్లో ఈ తలనొప్పిని కూడా చేర్చవచ్చు. నిద్ర లేకపోవడం వల్లనో, అధికంగా ఒత్తిడి ఉండటం వల్లనో ఎక్కువ మందిలో తరచుగా కనిపించే ఈ తలనొప్పి వెనుక కొన్నిసార్లు వేరే కారణం కూడా ఉండొచ్చు. కానీ తలనొప్పి తగ్గుతుందేమో అనే భ్రమతో చాలామంది కప్పుల మీద కప్పులు టీలు తాగుతూ ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాలుస్తూ అవస్థ పడుతుంటారు. కానీ అలా చేస్తే ఉన్న తలనొప్పికి తోడు లేనిపోని తలనొప్పులు నెత్తికెత్తుకోవాల్సి వస్తుంది. అసలు తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో మరి డాక్టర్లు ఏమని సూచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. తలనొప్పిగా ఉన్నప్పుడు వెలుతురుని చూస్తే మరింత బాధగా ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్ లాంటి తలనొప్పితో బాధపడే వాళ్ళు కొంచెం వెలుతురుని కూడా భరించలేరు. కొంచెంగా ఉన్న తలనొప్పి కాస్త కాంతిని చూడగానే మరింత ఎక్కువ అవుతుంది. టీవీలో సౌండ్ కానీ, గదిలో వేసిన లైట్ కానీ, చివరికి మొబైల్ సౌండ్ కూడా తలనొప్పిని ప్రేరేపిస్తాయి. అందుకే ఎక్కువ శబ్దం, కాంతి లేకుండా చూసుకోండి అని చెప్తున్నారు డాక్టర్లు. మొబైల్కి దూరంగా ఉండండి. వీలైతే సైలెంట్లోనో స్విచ్ ఆఫ్నో చేయండి. ఇకపోతే తలనొప్పి తగ్గుతుందేమో అనే అపోహతో టీ, కాఫీలను తాగేస్తుంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేట్ అయిపోయి తలనొప్పి ఇంకా పెరుగుతుంది. నిజానికి తలనొప్పి ఉన్నప్పుడు చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే ఏ పదార్థాలనైనా తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్ళు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. మన శరీరానికి పడని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి ట్రిగ్గర్ అవుతుంది. అందువల్ల తరచుగా తలనొప్పి వచ్చేవాళ్ళు వీటిని మానేయాలి. మైగ్రేన్ ఉన్నవాళ్ళు మద్యం ముట్టుకుంటే తలనొప్పిని కొని తెచ్చుకున్నట్టే. అందుకే ఆల్కహాల్, సిగరెట్ల జోలికి వెళ్ళవద్దు. కొన్ని పర్ఫ్యూమ్లు, డియోడ్రెంట్ల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అందుకే తలనొప్పి ఉన్నప్పుడు ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. గందరగోళం ఉన్న శబ్దాల చోట ఉండకుండా ప్రశాంతమైన పరిసరాల్లో ఉండే ప్రయత్నం చేయాలి. మంద్రస్థాయిలో ఉండే సంగీతాన్ని చిన్న సౌండ్ పెట్టుకుని వింటే కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తలనొప్పి తరచుగా వచ్చేవాళ్ళు కంటిని ఒత్తిడికి గురి చేసే పనులు అసలు చేయకూడదు. మసక వెలుతురులో చదవద్దు. కుట్లు, అల్లికల పనులు చేసేవాళ్ళు, కంప్యూటర్పై పనిచేసేవాళ్ళు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. ఎక్కువ సమయం కంప్యూటర్తోనే పని ఉన్నవాళ్ళు యాంటీగ్లేర్ కళ్ళజోడు ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి 5 నిమిషాలు రిలాక్స్ కావాలి. అదే పనిగా కనురెప్పలు కొట్టకుండా స్క్రీన్ వైపు చూడకూడదు. కొన్నిసార్లు తలనొప్పి ఏముందిలే, ఏ నొప్పి బామ్నో రాసుకుంటే తగ్గిపోతుందిలే అనుకుంటాం. కానీ తలనొప్పుల్లో చాలా రకాలుంటాయి. ఏ స్ట్రెస్ వల్లనో వచ్చే తలనొప్పి అయితే చిట్కాలు పనిచేస్తాయి. కానీ తలనొప్పి వెనుక ఒక్కోసారి బలమైన కారణం ఉండొచ్చు. పిల్లల్లో తలనొప్పి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ముందుగా కంటి చూపు పరీక్ష చేయించాలి. తలనొప్పికి వేరే ప్రమాదకరమైన సమస్య కూడా కారణం కావచ్చు. మెదడులో గడ్డలున్నా, ఇంకేవైనా సమస్యలున్నా కూడా ఇది తలనొప్పిగా కనిపించవచ్చు. అందుకే తలనొప్పి దీర్ఘకాలం వేధిస్తున్నా, తలనొప్పితో పాటుగా వాంతులు, తల తిరగడం లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.